అందరికీ నమస్కారం. నిన్న మన తుని నియోజకవర్గంలో ఎర్రకోనేరు అనే గ్రామంలో కూడా ఒక దుర్ఘటన జరిగింది. చాలా బాధాకరం. ఏదైతే ఈ ఎండల మూలాన మన హైవే పక్కనే ఉన్న ఎర్రకోనేరులో హైవే పక్కనే ఏదో తాటి చెట్టు ఉండడం మూలాన ఈ ఎండల తీవ్రత కూడా ఎక్కువ ఉండడం మూలాన ఆ తాటి చెట్టుకి నిప్పు రగిలి అది పక్కనే ఉన్న గుడిసెలు మన ఈశ్వరపు రాజు ఈశ్వరపు రాజు వారి ఇంటి మీద కూడా పడి ఆ గుడిసె అంతా కూడా కాలిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. వారికి ఇద్దరు పిల్లలు, అలాగే ఒక మరిది వికలాంగులు. చాలా బాధగా ఉంది. వాళ్ళ కూతురు కూడా జస్ట్ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్. అలాగే వారి ల్యాప్టాప్ ఏవైతే చదువుకునే పుస్తకాలు ఏవైతే ఉన్నాయో తను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతుంది. సో తన స్టడీ మెటీరియల్ అంతా కూడా కాలిపోవడం, ఫ్రిడ్జ్, ఎలక్ట్రానిక్స్, అలాగే వారి గోల్డ్ కూడా ఏదో ఉందంట. ఆ గోల్డ్ కూడా దగ్ధమై ఉండడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా దీనస్థితిలో ఉన్నారు. వారందరికీ నా వంతు సహాయంగా, ఆ పాపకు చదువుకుంటుంది కాబట్టి ఆ పాపకి నా వంతు సహాయంగా తనకు ల్యాప్టాప్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వారికి ఇల్లు కూడా ఐఏవై స్కీమ్ ద్వారా వారికి త్వరలో ఇల్లు మంజూరు చేస్తాము. అలాగే మన సీఎంఆర్ఎఫ్ ద్వారా కూడా వారికి కొంత క్యాష్ అనేది ఏర్పాటు చేయదలుచుకున్నాము. ఇప్పుడు ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడాము. వారికి ఎసెన్షియల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక నెల పాటు కూడా ఎసెన్షియల్స్ సప్లై చేయమని మేము కోరాము. తప్పకుండా వారిని ఆదుకునే పరిస్థితి ఉంటుంది. అలాగే వీరింటికి గతంలో కూడా మన మేడం భువనేశ్వరి గారు కూడా వారికి వచ్చి మన కార్యకర్త, మన టీడీపీ కార్యకర్త వారి నాన్నగారికి కూడా ఒక 3 లక్షల చెక్ కూడా అందజేయడం జరిగింది. ఆ కరోనా టైంలో వారు చనిపోవడం మూలాన వారికి కూడా ఒక 3 లక్షలు అప్పుడు అందజేయడం జరిగింది. కాబట్టి వారు ఎంత ఇంపార్టెంటో, ప్రజలు మాకు ఎంత ఇంపార్టెంటో దీన్ని బట్టి మీ అందరు తెలుసుకోవాలి. సో మేము వారికి ఏ ఆపద